డివైన్ సైన్ దైవ సంకేతం మంగళవారం మార్చి 11, 2025. దేవుని నుండి ఒక సూచన. మార్కు 12:31. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెననున్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేమీయూ లేదని అతనితో చెప్పెను. ఈనాటి దైవాంశము ముఖ్యమైన ఆజ్ఞ. సామెతలు 27:10. నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకుము. దూరములోనున్న సహోదరుని కంటే దగ్గరనున్న పొరుగువాడు వాసి. యేసు ధర్మశాస్త్రోపదేశకుడొకనితో ఇట్లనెను. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. అతడు పడియున్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్ష రసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకూళ్ళవాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించెను. మరునాడతడు 2 దేనారములు తీసి ఆ పూటకూళ్ళవానికిచ్చి, ఇతని పరామర్శించుము. నీవింకేమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పి పోయెను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని యేసు అతనిని అడుగగా అతడు అతని మీద జాలిపడిన వాడే అనెను. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పెను. ఈ ఉపమానము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము గలతీ 6:2. ఒకని భారములనొకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. దేవుడు మనల దీవించి మనము కూడా మన పొరుగు వారిని మన వలె ప్రేమించి ఆయన మనకిచ్చిన రెండవ ఆజ్ఞను పాటించుటకు తన కృప మనకు దయచేయునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుమని నీవిచ్చిన రెండవ ఆజ్ఞను బట్టి నీకు మా వందనములు. ఆ విధముగా ప్రేమించుటకు మాకు నీ కృప దయచేయుము. యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.